ఎండుమిర్చితోని పుదీనా పచ్చడి చేసే విధానము. ఈ టమాటా పుదీనా నూనెలో వేపుకోవాలి, టమాటా నూనెలో వేపాలి, ఎండుమిర్చి నూనెలో వేపాలి, జీలకర్ర ఎల్లిపాయ కాస్త మనకు పులుపు ఉండాలంటే కొంచెం చింతపండు వాడాలి తగినంత. ఇది ఎండుమిర్చితోని పుదీనా పచ్చడి చేసే విధానం. ఇవన్నీ నూనెలో మనం వేపుకున్నాము. మళ్ళీ ఇవన్నీ కలిపి గ్రైండింగ్ చేసి మళ్ళీ మామూలుగా విధిగా పోపు గింజలు వేసుకొని మళ్ళీ జీలకర్ర ఎల్లిపాయలు ఆవాలు కాస్త వేసుకొని మళ్ళీ మనం పోపు పెట్టుకుంటే ఈ ఎండుమిర్చితోని పుదీనా పచ్చడి రెడీ. మరి రుచికరంగా ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ గ్రైండింగ్ అయిన తర్వాత పోపుకి పెట్టుకోవాలి, గ్రైండింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది మిర్చి గ్రైండింగ్ చేసిండు. ఇందులో పుదీనా కానీ టమాటా అన్నీ వేసి మళ్ళీ ఇందులో గ్రైండింగ్ చేయాలి. గోలిచ్చిన పుదీనా అందులోనే వేసాము. టమాటా కూడా గోలిచ్చిన టమాటా ఇందులోనే వేశారు. అన్నీ టోటల్గా మిక్సింగ్ అయిన తర్వాత మళ్ళీ పోపుకు పెట్టుకోవాలి. కాస్త ఒక 4 పీసులు చింతపండు వేసాం. ఎందుకంటే పులుపు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందని చింతపండు కూడా నానబెట్టి ఇందులో చింతపండు వేసాం. ఇక మొత్తం టోటల్ గ్రైండింగ్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ పోపు పెట్టుకుంటే అయిపోతుంది. ఇది ఎండుమిర్చితో పుదీనా పచ్చడి చేసే విధానం. చూడండి, ఇట్లా చేసి చూడండి. దానికి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆయిల్ మనం పోపుకు తక్కువ వాడాలి. అన్ని ఐటెంలన్నీ నూనెలో వేపినాం కాబట్టి ఈ పోపుకి వేసేది ఆయిల్ కొంచెం తక్కువ వాడాలి, తగినంత చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు గింజలు వేసి కొన్ని ఆవాలు, జీలకర్ర, స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, ఎల్లిపాయలు, కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనం అన్ని గ్రైండింగ్ చేసినవన్నీ ఇందులో పోపు పెట్టుకుంటున్నాం.
సో ఎండుమిర్చితో పుదీనా పచ్చడి రెడీ. తిని చూడండి, సూపర్.